కామారెడ్డి జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాకు ఎస్ఐ మహేందర్ గౌరవ వందనం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించగా ఎస్ఐ సెల్యూట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు దిగజారి పనిచేస్తున్నారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కామారెడ్డి జిల్లాలో ఏదైతే ఒక పార్టీ కార్యక్రమానికి సంబంధించి జెండా ఆవిష్కరించగా దానికి ఎస్ఐ సెల్యూట్ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, మొత్తానికి ఏదైతే పార్టీ కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ చేస్తే ఒక సివిల్ ఉద్యోగి అయినటువంటి ఎస్ఐ అలా సెల్యూట్ చేయడం ఏంటి, అసలు ఏంటి అసలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోలీసులు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మదన్ మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నిన్న కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇవాళ పోలీసులు కూడా చేతిపురుతో ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానిక ఎస్ఐ మహేందర్ జెండాకు సల్యూట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలుగా మారారు పోలీసులని గత కొద్ది రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీలు అంటున్న సమయంలో పోలీసులు దాన్ని నిజం చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఎవరైనా జిల్లాలో అనేక సమస్యల పైన రైతులు గలమెత్తుతుంటే నిర్బంధాలు, నిరంకుశ వైఖరి ఇవాళ కాంగ్రెస్ ఏజెంట్లుగా మారినటువంటి పోలీసుల పనితీరు పట్ల ప్రత్యక్ష నిదర్శనమే ఇవాళ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బాధ్యతాయుతమైనటువంటి పోస్టింగ్ లో ఉన్నటువంటి ఆఫీసరు ఇలా వ్యవహరించడం పట్ల సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి కామారెడ్డి జిల్లాలో అనేక సమస్యలపైన రైతాంగంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద యూరియా, రైతు బంధు, రైతు భరోసా వివిధ అంశాలపైన రైతులు ఎదుర్కొంటున్న అంశాలపైన తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుంటే నిర్బంధాలకు గురి చేస్తున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న తీరుగానే ఇవాళ మసులుకుంటున్నారని ప్రత్యక్షంగా కనబడుతుంది. అదే నిజం చేస్తూ మహేందర్ ఎస్ఐ గాంధారి వల్ల వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సెల్యూట్ కొట్టడం పట్ల, జెండాకు గౌరవించడం పట్ల అది జాతీయ జెండాగా అనుకున్నాడా లేకపోతే పొరపాటు పడ్డాడనే అంశం పక్కకు పెడితే వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు గుంపుగా ఉన్న చోట ఎస్ఐ ఉండి బాధ్యతాయుతమైన పోస్టింగ్ లో ఉండి సెల్యూట్ చేయడం పట్ల, జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల విమర్శలు ఎదుర్కొన్నారు. దీని పట్ల పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశం పట్ల పూర్తిగా
దర్యాప్తు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ ఈ సోషల్ మీడియా వేదికగా విమర్శల అస్త్రాలు సంధిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి పోలీసుల వ్యవహార శైలి పట్ల బీఆర్ఎస్ అంటూనే ఉంది. వాళ్ళ పోలీసులు తమ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోయి ప్రమాదంలో పడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఏజెంట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు మారుతున్నారు. ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రతిపక్షం ప్రజల సమస్యలపై గొంతెత్తి పోరాటం చేస్తే ఖచ్చితంగా నిర్బంధాలకు గురి చేసి అరెస్టుల పర్వం కొనసాగి నిర్బంధాలకు నెట్టివేయబడుతుంది. దాని మూలంగానే ఇవాళ పోలీసులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే ఆత్మగౌరవం ఉండే పోలీసులకు, దానితో పాటు సమాజంలో గౌరవంతో పాటు ఇటు లీడర్స్ కూడా గౌరవం ఇచ్చేది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక అత్యున్నతమైన హోదాలతో పాటు ఇది పోలీసు వ్యవస్థకు మోడల్ గా నిలిచింది. భారతదేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ మోడల్ గా నిలిచింది. ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల దేశ విదేశాల్లో కీర్తులు ముఖ్యంగా ఏదైతే గడించారు. అది పార్టీ కార్యక్రమమా లేకుంటే ఇంకేదో కార్యక్రమం లేకుంటే అది జాతీయ జెండానా ఏ జెండా ఏ కార్యక్రమంకి అటెండ్ అవుతున్నాడు అనే విషయం ఆ బందోబస్తుకి వెళ్ళినా లేకుంటే కార్యక్రమానికి వెళ్ళినా ఒక సివిల్ చదివినటువంటి వ్యక్తిగా అవగాహనతోటే వెళ్తారు. ప్రధానంగా సివిల్ చదివినటువంటి వ్యక్తి దేనికి సెల్యూట్ చేయాలి, దేనికి సెల్యూట్ చేయకూడదు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి చేయాలని చెప్పేసి చదువుకున్న సందర్భాల్లో తెలియదా? ప్రధానంగా అంటే అడ్డదారులో ఉద్యోగం వెలుగబెట్టారనుకోవాలా లేకుంటే ఇంకేమనుకోవాలి ఆయన? అలా పాలన గుడ్డిగా సాగుతుంది. కనీసం తమ చుట్టుపక్కల ఏం జరుగుతున్న అంశం పట్ల ఏ జెండాకు నమస్కారం చేయాలి, ఏ జెండాకు సెల్యూట్ చేయాలని కనీసం అవగాహన లేకపోవడం, ఓ ర్యాంక్ ఆఫీసర్ కు ఇలా ఉండడం పట్ల కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇవల్ల ఆఫీసరు తమ విధుల పట్ల బాధ్యతాయుతమైన హక్కులు విధులు స్పష్టంగా ఉంటాయి, ఆదేశ సూత్రాలు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. పీనల్ కోడ్ ప్రకారం వివరించిన తీరుతో పాటు రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచింది. ఇవన్నీ వడపోస్తేనే పోలీస్ ఆఫీసర్ అవుతాడు, సీనియర్ ఆఫీసర్. పైగా ర్యాంక్ ఎస్ఐ కాదు ఈయన, దాదాపుగా సీనియర్ ఏఎస్ఐ నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ పొందినటువంటి అంటే దాదాపు 50 నుంచి 52 సంవత్సరాల అవలీలగా సమస్య పట్ల, అదేవిధంగా పోస్టింగ్ పట్ల, పోలీస్ వ్యవస్థ పట్ల అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి నిన్న మొన్న పోస్టింగ్ ర్యాంక్ ఆఫీసర్ కాదు. ఈ నేపథ్యంలో కనీసం అవగాహన లేకపోవడం, తన బాధ్యతను గుర్తెరగకపోవడం, ఇది వల్ల ఊడిగం చేయడం, ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించడం, పరిపాటిగా మారుతున్న సమయంలో ఒక బాధ్యతాయుతమైన గ్రూప్ 1 ఆఫీసర్ ఇలా వ్యవహరించడం పట్ల, ర్యాంక్ ఆఫీసర్ ఇలా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొన్నాయి. పోలీస్ శాఖ నుంచి ఇలాంటి విమర్శలపైన పోలీస్ శాఖ ఏ విధమైన సమాధానం చెప్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. పైగా జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో దగ్గమెత్తుతున్నారు. ఇవాళ పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లుగా మారారు, పోలీసు వ్యవస్థ గారి తప్పింది, ఏజెంట్లుగా మారి ఇవాళ తమ స్థాయిని తమను దిగజార్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో దగ్గమెత్తున్నారు. ఈ అంశం పట్ల జిల్లా ఎస్పీ కానీ, అదేవిధంగా డిఎస్పీ కానీ, ఎస్హెచ్ఓ సదాశివనగర్ కానీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశం పట్ల నెటిజన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో దర్యాప్తు సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు అందరికీ సమానంగా వ్యవహరించాలి, బాధ్యతమైన పోస్టులో ఇటు ప్రతిపక్షాలకు పారదర్శకంగా అధికార పార్టీకి గొంతు యూరియా యాప్ వల్ల విధానం వల్ల తీవ్ర స్థాయిలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు నిర్బంధాలకు గురి చేస్తున్నటువంటి పోలీసుల నిర్బంధాలకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. గాంధారి, అదేవిధంగా ఎల్లారెడ్డి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.